అండి. వెల్కమ్ టు పన్నెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. కాయగూరలు అయితే అప్పుడప్పుడు మనం పడేస్తూ ఉంటాము. అది అక్కడ ఇక్కడ పడేయడం కన్నా మన మొక్కల్లో పడేసుకుంటే మనకి ఇలా చెట్లు వస్తాయని నాకు ఇప్పుడే తెలిసిందండి. ఎందుకంటే మా ఇంట్లో పచ్చిమిరకాయలు అయితే కుళ్ళిపోయినాయి అని చెప్పేసి ఇలాగా నేను మొక్కలు పెంచుకునే దాంట్లో అయితే పడేసానండి. అయితే అదైతే కొన్ని రోజులకి నాకు మొక్క వచ్చిందండి. మొక్కొచ్చి పచ్చిమిరకాయలు కూడా వచ్చినాయి. నాకు అయితే చాలా సంతోషంగా ఉంది. ఒక మాదిరిగా కాదు, ఎంచక్కా చాలా హ్యాపీగా అనిపించింది. మనం వేస్ట్‌గా పడేయడం కన్నా ఇలా మొక్కల్లో వేసుకుంటే కొంత కాకపోయినా ఒక్కసారైనా మనకి చెట్టనేది వస్తుంది కదా! సో, చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే పూత కూడా ఇప్పుడే వస్తుందండి. పచ్చిమిర్చినైతే నేను ఇక్కడ 8 కాయలు దాకా వచ్చినియి. చూస్తున్నారు కదా! చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బావుంది. మరి ఇంకా ఈరోజైతే కోసి ఆహ్, చూద్దాం అనుకుంటున్నాను. కారంగా ఉన్నాయా లేదా అనేసి. పచ్చిమిర్చి అయితే కారంగానే ఉంటాయి. కానీ కొన్ని కొన్ని పచ్చిమిరపకాయలైతే కొద్దిగా కారం తక్కువగా ఉంటాయి. సో, నేనైతే ఇంకా కట్ చేస్తున్నాననమాట. ఇప్పుడిప్పుడే మాకు చెట్టుకి పోత అనేది వస్తుందనమాట. పువ్వు అనేది పూసి కాయ అయితే తయారవుతుందనమాట. సో, చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మొక్కల్లో పడేయండి వెజిటేబుల్స్ ఏమైనా కుళ్ళిపోతే గనక. సో, నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పడేసాననమాట. ఇలా వస్తుందనేసి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. ఉన్నాయి 4 అయినా గానీ నాకు మన చెట్టు నుంచి వచ్చినియని చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.